రైట్ సార్. ఇప్పుడు మీ మీద ఒక విమర్శ ఉంది. మీ మీద అంటే ఉద్యోగుల మీద, ఉద్యోగ సంఘాల నాయకుల మీద. 2014లో రాష్ట్రం విడిపోయి, రాష్ట్ర ఖజానా మీద విపరీతమైన భారం, అప్పులు ఉన్న సమయంలో మీరు చంద్రబాబు గారిని బలవంత పెట్టి 43% ఫిట్మెంట్ తీసుకోవటం ఎంతవరకు సబబు? అది ఖజానా మీద భారం పడలేదా? ఇది మామూలుగా సామాన్యుల నుంచి వచ్చిన ప్రశ్న. ఒకటి మాత్రం ఒప్పుకుంటా నేను. హ్మ్. ఉద్యోగులకు అప్పుడు దాకా జీతం అంటే ప్రభుత్వ ఉద్యోగికి ఆ జీతము కన్నా ఒక ప్రైవేట్ కంపెనీలో చేస్తే ఐటీలోకి వెళ్తే అద్భుతంగా జీతాలు వస్తాయని భావించి ప్రభుత్వ ఉద్యోగంకే దండగనుకునేవాళ్ళు. అట్లాంటిది ఆ 43%తో మా గౌరవం పెరిగింది. మా జీతాలు ఒక్కసారిగా ఎస్కలేట్ అయినాయి. మంచి జీతాలు వచ్చేసినాయి. అప్పటి నుంచే మా జీతాల స్థాయి అంతా మారిపోయింది. అంటే కనీసం ఉద్యోగి అంటే అది ఎక్కువ కాదండి. ఉద్యోగి కనీసం బతకాల్సిందే అది. కానీ అప్పటి వరకు అవకాశాలు రాలేదు. కానీ అప్పుడు ఎందుకో మేము అడిగి ఆయన్ని, అయ్యా మా జీతాలు ఈ స్థాయిలో ఉన్నాయి, మీరు పెంచాలి. అక్కడ కూడా కమిషన్ ఉంది. కమిషన్ చెప్పిన పర్సంటేజ్ ఉంటుంది. దాన్ని మించి కొంత ఎక్కువగా ఇచ్చిన మాట వాస్తవం. ఇచ్చారు. అయితే మేము సంతోషపడ్డాం. దానికి అనుగుణంగానే మేము కూడా కష్టపడి పనిచేయాలనుకున్నాం. రాష్ట్రానికి విడిపోయినటువంటి రాష్ట్రం వచ్చింది. ఎన్ని ఇబ్బందులు ఉన్నా అంటే ఇప్పుడు ఆర్థిక భారం పెరగటానికి మీరు కూడా ఒక కారణం అనుకోవచ్చా? అంటే సామాన్యుల నుంచి వస్తున్న ప్రశ్న. అఫ్ కోర్స్, అంటే అది ఒక్కటే అవ్వదు. ఎందుకంటే న్యాయబద్ధంగా చట్టబద్ధంగా దాటి కాదు కదా. ఇప్పుడు ఇది మేము ప్రజల్లో భాగమే కదా. ఆ ప్రజలే కదా మేము కూడా. మాకు ఇప్పుడు ప్రజలకు ఎందుకు ఉచితాలు ఇస్తున్నారని మేము అడగలేదు కదా. మేము అడగం కదా. అది ప్రభుత్వం ఇష్టం. అది ఎందుకు ఇచ్చిందంటే ఆయనకి తెలుసు అది. వీళ్ళ జీతాలు దారుణంగా ఉన్నాయి, కనీస గౌరవం వీళ్ళకు కూడా లభించాలి, వాళ్ళ జీతాల స్థాయి మారాలనుకున్నాడు. ఆ రోజు ఆయన మంచి నిర్ణయం తీసుకుని మేము అందరం కూడా సంతోషపడ్డమాట వాస్తవమే. సో మాకు ఆ రోజు ఇచ్చినటువంటి జీతాలతోనే, ఆ నమ్మకంతో ఇప్పుడు కూడా మేము అదే హోప్ పెట్టుకున్నాం. ఈయన తప్పకుండా మాతో చర్చిస్తాడు, మాట్లాడతారు, మాకు అన్నీ వస్తాయని. సో ఆ నమ్మకంతో నిన్న మాట్లాడటం జరిగింది. ఆయన అదే నమ్మకాన్ని మాకైతే కనిపించింది. తప్పకుండా భవిష్యత్తులో మేము మంచి పిఆర్సీ కానీ, అలాగే మాకు ఐఆర్ విషయం ఇంతవరకు అది కూడా సెటిల్ చేయలేదు, అది కూడా సెటిల్ చేస్తారని, అలాగే కాంట్రాక్ట్ ఉద్యోగులు మిగిలిపోయినటువంటి వాళ్ళ అంశాలు పరిష్కరించడం కానీ, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు చాలా కష్టాలు ఉన్నారు. 2 లక్షల మంది ఉన్నారు. వాళ్ళకి అసలు చాలా దారుణం. సంక్షేమ పథకాలు కానీ, జీతాలు పెంచే వ్యవహారం కానీ, అలాగే గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులు పాపం వాళ్ళకి రోడ్డు మీదకి వచ్చున్నారు. చాలా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళు కనీసం వాళ్ళకి పదోన్నతులు సిస్టమ్ లేదని, అలాగే 9 మాసాలు ఉచితంగా పనిచేసినట్టు వాళ్ళు పాపం 2 సంవత్సరాల ప్రభుత్వం చెప్పింది ఆనాడు. 2 సంవత్సరాలు 15,000 తీసుకున్నారు. కానీ 2 సంవత్సరాలు దాటి ఎందుకు తీసుకోవాలి వాళ్ళు? సో 9 మాసాల ప్రభుత్వం చేసిన లేటుకి ఆలస్యం చేస్తే రెగ్యులర్ చేయటం తప్పు నాది కాదు కదా. కాబట్టి ఆ 9 మాసాలు ఆ వ్యత్యాసం ఉన్నటువంటి జీతపత్యాలు ఇచ్చే వ్యవహారం ఇవ్వాలని కానీ, అలాగే జిల్లా పరిషత్తులో టీచర్లు అదొక్కటి ఆగిపోయింది. అందరూ చేయించుకున్నాం గత ప్రభుత్వ హయాంలోనే. రెగ్యులర్ ఉద్యోగులు కానీ, ఆర్టీసీ ఉద్యోగులు కానీ దాదాపు 2,300 మందిని చనిపోయిన, కరోనాతో చనిపోయిన కుటుంబాలకి ఆ ప్రభుత్వంలో చేయించుకున్నాం. కానీ మిగిలిపోయింది కేవలం 970 మంది జిల్లా పరిషత్ ఉద్యోగులు. కారణం వాళ్ళకి చట్టం లేదు కాబట్టి వాళ్ళు జిల్లా పరిషత్తులోనే పనిచేయాలి. టీచర్లు జిల్లా పరిషత్తు కింద ఉండే టీచర్లేమో 95% టీచర్లు, 5% నాన్ టీచింగ్ స్టాఫ్ ఉంటుంది వాళ్ళకి, అంటే గుమస్తాల ఉద్యోగం. 95% మందిలో ఉన్న వాళ్ళల్లో ఎక్కువ మంది చనిపోతారు కదా. కింద ఉన్న ఉద్యోగాలు 5% ఉద్యోగాలు ఎట్లా వస్తాయి? అంటే వాళ్ళని అనివార్యంగా వేరే శాఖల్లో ఉద్యోగాలు ఇవ్వాలి. చట్టమేమో వేరే శాఖల్లో ఇవ్వద్దని చట్టం చెబుతుంది. కాబట్టి 1 టైం కింద ఏదైతే వాళ్ళకు కూడా పరిష్కారం చూపించమని అడిగాం, వాళ్ళకు కూడా చూపిస్తుందని ఈ ప్రభుత్వం మీద నమ్మకంతో ఉన్నాం. ఇప్పుడు గవర్నమెంట్ చేసిన అనౌన్స్మెంట్తో, ఒక డిఏ అనౌన్స్మెంట్తో మీ మీద ఉద్యోగ సంఘాల నాయకుల మీద ఒత్తిడి తగ్గింది అనుకోవచ్చా? ఒత్తిడి తగ్గలేదు. ఇది కేవలం ప్రారంభం మాత్రమే. గౌరవ ముఖ్యమంత్రి గారు యొక్క అభిప్రాయం, వారు ఉన్నటువంటి ఏమని మా పట్ల ఆలోచన చేస్తున్నారు, వాళ్ళు ఎలా ఉన్నారు ఆయన అనేది మాకు తెలియదు ఇంతవరకు ఈ 17 మాసాలుగా. నిన్న మా చర్చలతో వారు ప్రారంభంలో మేము ఇది ఒక ప్రారంభంలాగా భావిస్తున్నాం. 2, వారు మాట్లాడినటువంటి ఆర్థిక పరిస్థితులు ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం, భవిష్యత్తులో ఎలా పరిష్కరించాలో వాళ్ళు అప్పటికప్పుడు చెప్పిన విధానం. అంటే ఇక నుంచి మీరందరూ అధికారులకు అక్కడే చెప్పారు, ఇక నుంచి అప్డేట్గా మీరు పరిష్కారం చేయండి. స్టార్ట్ అయింది, అది ఆల్రెడీ జరుగుతుంది. అలాగే మంత్రివర్గ ఉపసంఘం
అవసరమైనప్పుడు మీరు చేయండి, అవసరమైతే నా దగ్గర రండి, మనం మాట్లాడుకుందాం. ఇక నుంచి ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగులు వేరు కాదు, ఏదైనా వాళ్ళకి చెప్పాలి, ఉన్నాయన్ని అంశాలు వాళ్ళకి చదువుదాం, ఎలా కావాలంటే అలా తీసుకోండి, కూర్చొని మాట్లాడుకుందాం అంటే ప్రతిసారి కలవటానికి యాక్సెస్కి ఇబ్బంది ఏం లేదు ఇక అని మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఆ రోజు నుంచి ఆయన అంత ఓపెన్ మైండ్తో వచ్చారు కాబట్టి ఇక నుంచి అదొక ప్రారంభంలాగా భవిష్యత్తులో ఇంకా అన్ని అంశాలు కూడా పరిష్కార మార్గం వైపు వెళ్తాయని మేము నమ్మకంతో ఉన్నాం. ఆ నమ్మకం ఒమ్ము చేయరని కూడా భావిస్తున్నాం. ఎందుకంటే గత చరిత్ర ఉంది కాబట్టి, ఫస్ట్ టైం కాదు కదా, అంతకుముందు 3 సార్లు చేశారు కదా, 3 సార్లు మేము అనుభవించాం కదా. కాబట్టి నమ్మకంతో ఉండటం తప్పులేదు. ఏం జరుగుద్ది అనేది నేను చెప్పలేము, కానీ నమ్మకం అయితే ఉంది. గతంలో చేసింది కానీ నిన్న మాట్లాడింది కూడా ఆయన ఏదో సగం మాట్లాడి సగం మాట్లాడకుండాను, లేకపోతే ఏదో తెలిసి తెలియని మాటల్లోగా 2 మాటలు చెప్పేసి క్లోజ్ చేయలేదు. 2 గంటల పాటు ఓపెన్, చాలా ఫ్రీ అండ్ ఫెయిర్గా ఇంకేం చేద్దాం చెప్పండి, ఇంకేమున్నాయి చెప్పండి అని ఆర్థిక పరిస్థితులు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి, ఇతర రాష్ట్రాల్లో ఏ విధంగా వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితులకు వచ్చే ఆదాయానికి ఉద్యోగుల ఖర్చుకి ఎలా తగ్గించుకున్నారు, ఇక్కడ తగ్గలేదు, పరంగా పెరిగింది కాబట్టి ఇబ్బందులు అవుతున్నాయి, బ్యాలెన్స్ చేస్తాను త్వరలోనే అన్నీ చిన్నగా. నేను ఏదైతే మీరు అన్నట్టు ఇందాక సంపద ఏర్పాటు చేసుకోవాలి, దానికి అనేక గూగుల్ లాంటి సంస్థలు తీసుకొస్తున్నాం, ఇంకా పెద్ద పెద్ద సంస్థలు చేస్తున్నాం. ఆ విధంగా ఆదాయ మార్గాన్ని పెంచుతాం. మీరు కూడా ఆలోచించండి, మీ పక్షాన కూడా ఆదాయం వచ్చే మార్గాలు చెప్పండి, తప్పకుండా అవి కూడా స్వీకరిద్దాం. మన రాష్ట్రానికి మంచి జరుగుతుంది. నేను కాపలాదారుని మాత్రమే, ఓన్లీ నేను ఈ రాష్ట్రానికి కాపలాగా ఉండి నేను బాధ్యత తీసుకునేవాడిని. అందరం కలిసి చేసుకుందాం అన్నట్టు ఒక మంచి మాట అని చెప్పారు కాబట్టి మేము కూడా నమ్ముతున్నాం.